అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్. ఈరోజు ఒక ప్రఖ్యాత సినీ గాయకుల యొక్క వాయిస్‌ని నేను మీకు ఇమిటేట్ చేసి చూపించబోతున్నాను. ఆయన మరెవరో కాదు, మా గురువు గారైనటువంటి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క వాయిస్‌ని నేను మీకు ఈరోజు వినిపించి చూపిస్తాను. ఆల్రెడీ నిన్న ఆర్‌పి పట్నాయక్ గారి వాయిస్ ఎలా ఉంటుందో అనేది మీకు ఇమిటేట్ చేసి చూపించడం జరిగింది. అలాగే ఈరోజు మా గురువుగారైనటువంటి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క వాయిస్‌ని మీకు వినిపిస్తాను. మా గురువుగారు పరలోకమున ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన యొక్క శిష్యులుగా మేము కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ఒక మంచి సాంగ్ ద్వారా మన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్‌ని మీకు వినిపించబోతున్నాను. ఒకసారి వినండి. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. కంచి మేసిన చేను కామాక్షిదైతే చేనుకే లేచింత చెప్పవే చెలియా. కాసి దోచిన దొంగ ఈసుడే అయితే గంగకేలే బెంగ తెలుపవే సఖియా. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఈ విధంగా మా గురువుగారి వాయిస్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ పాడేటప్పుడు ఏమైనా చిన్న తప్పులు ఏమైనా దొర్లుంటే దయచేసి క్షమించగలరు. థ్యాంక్ యూ.